నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పెన్నా నది గర్భంలో ఇసుకను విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. అక్రమ రహదారులు ఏర్పాటు చేసుకుని భారీ యంత్రాలు 12 టైర్ల లారీల ద్వారా ఇసుకను తవ్వి తరలించేస్తున్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల సరిహద్దులోని కలువాయి మండలం తెలుగురాయపురం ఇసుక రీచ్ పేరుతో రాజుపాలెం వద్ద ఉన్న పెన్నా నది గర్భాన్ని తవ్వేస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ యంత్రాలు, లారీల శబ్దాలకు వెంకటగిరి ప్రాంత ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే తమకు నాయకుల అండదండలు ఉన్నాయని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్నా నదిలో ఇసుక తవ్వకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. నెల్లూరు జిల్లా రైతాంగానికి పెన్నా నది ఒక వరప్రసాదాన్ని. దాదాపు 22 లక్షల మంది ప్రజలకు తాగునీరు, సాగునీరుకి ఈ పెన్నా నది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంత ప్రధానమైన పెన్నా నది కలువాయి మండలం రాజుపాలెంలో అక్రమంగా తవ్వేసిన అనుమతి లేని ప్రాంతాలలో ఇది నది గర్భంలో ప్రొక్లైన్తో భారీగా టిప్పర్లతో కూడా తవ్వేస్తున్నారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం. ఒకవైపు తిరుపతి అధికారులని, మైనింగ్ అధికారులు, మరోవైపు నెల్లూరు ప్రాంతం అధికారులు అని చెప్పి ఇద్దరు కూడా ఇక్కడ దాడులు చేయకుండా కనీసం మధ్యలో నదీ గర్భంలో తవ్వకాలను నిలుపలేకపోవడం పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ గుత్తేదారులు కూడా ప్రజాప్రీతి అనేది పేరు చెప్తున్నారు. వెంకటగిరిలో భారీ ఎత్తున ఇసుకని డంప్ చేస్తున్న పరిస్థితి అనేది ఉంది. ఇక్కడ స్థానికులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకత చెప్తున్నప్పుడు కూడా ఈ అక్రమ తవ్వకాలు అనేవి ఆగడం లేదు. రాజుపాలెం రీచ్ నెంబర్లోని ఇసుక తరలిస్తున్నారు. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము. భూగర్భ ఇనికిపోతే జనదనం. కానీ మీరు కూడా దాన్ని దయించి చూసుకొని మీరు ఎంత వాడుకుంటుంది మాకు ఇబ్బంది లేకుండా మీకు ఇబ్బంది లేకుండా కోరుకుంటున్నాం. రేపటి రోజు మేము బోరు గీర్లు వేసుకోవాలన్నా ఒకవేళ పూర్తిగా అడుగంటిపోతే మాకు నీళ్లు పడవు. దానివల్ల మేము రైతులు ఇబ్బంది పడిపోతాం. ఈ రాజపాలెం ఇసుక రెస్టారెంట్ ఒకటి ఉంది. దానివల్ల ఇబ్బందిగా ఉంది. మాకు ఇసుక ఎక్కువ తీస్తున్నారు. బోర్లు వేసుకోండి, మాకు చాలా ఇబ్బందిగా ఉందని. నీళ్లు కూడా పడవు, రైతులు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం స్పందించి ఏదో ఒకటి చేయాలా. రాజుపాలెం కాడ ఇసుక అంత ఎత్తున్నారు. పొలాల్లో బోర్ వేసిన నీళ్లు పడవు. దానివల్ల ఏంటంటే రాబోయే భవిష్యత్తులో ఇప్పుడు ఇసుక ఎంత ఎత్తితే ఆ రోడ్డు కూడా ఇబ్బంది అవుద్ది. అది కూడా కట్టేపి రోడ్డు ఏరు ఒకటి అయిపోద్ది. దానివల్ల ఏంటంటే రోడ్డు ఉండదు, ప్లస్ వచ్చేసి పొలాల్లో నీళ్లు ఉండవు. ఒకవేళ బోరేసిన నీళ్లు పడవు. దాని ఏదో ఒక పరిష్కారం చేసి దాన్ని కొంత చూడాలని కోరుతున్నాం. నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిలో అనేక ప్రాంతాలలో కూడా భూగర్భ జలాలు అడుగుంటే విధంగా ఇసుకను తోడేస్తున్నారు. అందులో ప్రధానంగా ఈ టిప్పర్లలో భారీ ఎత్తున ఇసుకను తరలించడంతో ఎవరు కూడా మైనింగ్ అధికారులు కానీ, ట్రాన్స్పోర్ట్ అధికారులు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో ఇదే విధంగా యథేచ్ఛగా కలువాయి ప్రాంతంలో కూడా ఇసుక తవ్వకాలు కొనసాగుతూ ఉన్నాయి. పెన్నా నది నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.